హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మా అమ్మ వాళ్ళ ఊర్లో తెల్లవారితో లేస్తానే ఒక షాట్ అయితే తీసాను చూడండి. పొద్దున్నే పల్లెటూరులో ఎలా ఉంటుందో. మా పల్లెటూరు అయితే చాలా అందంగా ఉంటుందండి. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు నిండా చెట్లు. ఒకప్పుడు అయితే 90% అన్నీ కూడా మట్టిలే ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా మిద్దిల్లు అయితే కట్టేశారండి. ఇప్పుడు ఎక్కడన్నా చూద్దాము అంటే కూడా మట్టిల్లు అయితే కనిపించలేదు. మిద్దెలు కట్టినా కానీ ఊరు నిండా చెట్లు అయితే చాలా పచ్చగా ఉంటుందండి. ఏ ఒక్కరింట్లో కూడా చెట్లు లేకుండా ఉండదు. ప్రతి ఒక్కరింట్లో ఒక్క చెట్టు అయినా ఉంటుంది. ఇలాంటి పచ్చని పల్లెటూరులో ఉండాలి అంటే కూడా అదృష్టం చేసుకొని ఉండాలండి. మేమైతే ప్రతిసారి సమ్మర్ హాలిడేస్కి వచ్చి ఒక 10 days అయితే స్పెండ్ చేసి వెళ్తామండి అమ్మ వాళ్ళ ఊర్లో. చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలకైతే ఈత కూడా నేర్పిస్తున్నామండి. ఆ ఈత కొట్టే వీడియో కూడా లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఇది మా ఊరి రచ్చబండ అండి. మేము ఇక్కడ ఎన్నో ఆటలు అనేది ఆడుకుంటూ ఉన్నాము. మా ఊరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మా ఊరి గంగమ్మ గుడి. రీసెంట్గానే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ గుడిలో మాకు ఎన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయో. ఈ గుడిని ఫుల్ క్లియర్గా లాంగ్ వీడియో అనేది తీస్తాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. చాలా అందంగా ఉంటుందండి మా ఊరి గంగమ్మ గుడి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ కొండనైతే మా ఊర్లో సాకలోడ తిప్ప అని అంటారండి. మాకు చాలా దగ్గరగా ఉంటుంది. పొలాల దగ్గరికి వెళ్తే దాన్ని ఎక్కొచ్చండి. ఇప్పుడిప్పుడే సూర్యకిరణాలు కూడా వస్తూ ఉన్నాయండి. చూడండి మా పల్లెటూరు అయితే ఎంత అందంగా ఉందో. మీలో ఎవరికన్నా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.